24/7 ప్రేక్షకులందరికీ నమస్కారం. డాక్టర్ గారు, కుటుంబంలో ప్రధానంగా ఉండే సమస్య ఏమిటి? కుటుంబంలో ప్రధానంగా ఉండేటువంటి సమస్య భార్యాభర్తల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ రావటం అనేటువంటిది, అంటే వాళ్ళ మధ్య కలతలు రావడము అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య. చాలా కుటుంబాల్లో ఇటువంటి సమస్య అనేటువంటిది ఉంటుంది. అసలు భారతదేశంలో ఈ ప్రధానంగా భారతదేశం ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది, మ్యారేజ్ సిస్టమ్ అనేటువంటిది అన్ని దేశాల కంటే చాలా డెవలప్ అయినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో నడుస్తూ ఉంది. ఎన్నో తరతరాలుగా జరిగినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఒక 50 సంవత్సరాల నుంచి 50 years నుంచి స్లోగా, అంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది తగ్గిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటి ఎక్కువగా రావటం వలన అనేక సమస్యలు భార్యాభర్తలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ముఖ్యంగా విడాకుల సంఖ్య, ఈ డైవర్స్ అనేటువంటిది పెరిగిపోతూ వస్తుంది. తర్వాత వాళ్ళ మధ్య అనేక కలతలు రావటము, విడిపోవటము, మౌనంగా ఒంటరిగా బతికేటువంటి ఈ భార్యాభర్తలు అనేటువంటి ఎక్కువైపోవటం వలన కుటుంబ వ్యవస్థ అనేటువంటి చిన్నాభిన్నమవుతూ వస్తుంది. మూడు ముళ్ళు బంధం అనేటువంటిది చిక్కుముడిగా తయారైపోయింది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక డిస్ప్యూట్స్ వచ్చి విడిపోయిన తర్వాత అనేక మానసిక సమస్యలు వస్తాయి. ఒంటరిగా ఉండడము, ఫైనాన్స్ ట్రబుల్స్ వస్తున్నాయి. వాళ్ళల్లో మానసికంగా ఒక డిప్రెషన్ అనేటువంటిది ఆవహిస్తుంది. ఆ డిప్రెషన్లో, సివియర్ డిప్రెషన్లో కొంతమంది సూసైడ్ చేయటము, ఫ్యామిలీస్ని చిన్నాభిన్నం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ డైవర్స్ పెరిగిపోవటము, మహిళా సంఘాలని అందరూ కూడా వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సి రావటము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది చిన్నాభిన్నం అవుతూ ఉంది ఇటీవల కాలంలో అనేటువంటి దాని మీద బాగా అనలైజ్ చేసినప్పుడు, లోతైనటువంటి అనలైజ్ బాగా డిస్కస్ చేసి అనేక ఆవిష్కరణల తరువాత తేల్చింది ఏమి అంటే, ఈ సమస్యలు అన్నింటికీ కూడా మానసికమైనటువంటి కారణాలే ప్రధానంగా నిలుస్తున్నాయి, ప్రధానంగా కనిపిస్తున్నాయి. పాత రోజుల్లో అంటే పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఒక అడ్వైజ్ ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ అడ్వైజ్ వల్ల వీళ్ళు కంట్రోల్లో ఉండి, అంటే కొత్తగా మ్యారేజ్ అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా కంట్రోల్గా ఉండేసేసి జీవితాన్ని సక్రమంగా సజావుగా సాగించుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో భార్యాభర్తే ఒకే షెల్టర్ కింద, ఒకే కప్పు కింద జీవించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి వాళ్ళే అడ్వైజ్ చేసుకోవాలి, వాళ్ళే వాళ్ళ సమస్యను అనలైజ్ చేసుకునేటువంటి ఈ క్రమంలో సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవటము, మానసికంగా పూర్తి పరిపక్వత లేకపోవడము, అనేక నెగటివ్ థింగ్స్ అన్నింటినీ ఆలోచించటము, వీటి వలన ఏమవుతుందంటే వాళ్ళకి సరైనటువంటి దారి కనిపించక ఒకే టైప్లో పోయి డైవర్స్ అనేటువంటి దానికే దారికి చూపిస్తూ వస్తుంటున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఒకవేళ వీళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తాము, ఒక అడ్వైజ్ చేస్తాము అన్నప్పుడు కూడా ఇప్పుడు వినేటువంటి పిల్లలు చాలా తక్కువైపోయినారు. ఒకవేళ కొంతమంది వాళ్ళని చేదస్తంగా చూస్తూ ఉంటున్నారు. అదే ఒక 60 సంవత్సరాల నుంచి ఈ డైవర్సిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. 1960లో తీసుకుంటే ఒకే ఒక సంవత్సరంలో భారతదేశంలో 100 మందికి డైవర్స్ ఇచ్చినారు కోర్టు ద్వారా. అదే ఇప్పుడు ఒక 50 సంవత్సరాల తరువాత చూస్తే 100లో ఉన్నటువంటి సంఖ్య వేలలోంచి లక్షల్లోకి వచ్చేసి ఇప్పుడు 10 లక్షలు దాటిపోయింది ప్రతి సంవత్సరం. అంటే ఇది చాలా తీవ్రంగా వస్తూ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి ఈ పరిస్థితి వస్తూ ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి, ఒకరికొకరి మీద కోపం ప్రదర్శించటము, అహాన్ని, ఈగోయిస్టిక్ పర్సనాలిటీని బాగా ఎలివేట్ చేసి ఫోకస్ చేయటము, తరువాత పరుషంగా మాట్లాడటం, ఏమాత్రం రాజీ లేని తత్వాన్ని ప్రదర్శించటం, చిన్న విషయాన్ని పెద్దగా భూతద్దంలో చూసి పెద్దగా దాన్నే పట్టి లాగి తెంచేంత వరకు ప్రయత్నిస్తూ పోతూ ఉంటున్నారు. ఈ విధానంలో బాగా అనలైజ్ చేసిన తర్వాత ఎక్కడ సమస్య వస్తుంది అంటే, భార్యాభర్తలు ఇద్దరిలోనూ 3 ప్రధానమైన అంశాలు వస్తూ ఉంటున్నాయి. ఒకటి రిజిడ్ పర్సనాలిటీ అంటే ఏదైనా ఒక అంశంని అనలైజ్ చేసుకొని వీళ్ళకు ఒక దృక్పథం వచ్చిన తర్వాత దాని నుంచి పూర్తిగా మారకపోవటం. అంటే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనేటువంటి తత్వాన్ని ప్రదర్శించడానికి రిజిడ్. నెక్స్ట్ ఇన్ఫ్లెక్సిబిలిటీ, అంటే ఏమాత్రమో అవతల వాళ్ళకి అనుకూలంగా మారకుండా, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోకుండా
ఇన్ఫ్లెక్సిబుల్గా నిలబడటం. మూడోది ఏమంటే అడ్జస్టబిలిటీ లేకపోవటం. భార్య భర్తతోనో, భర్త భార్యతోనో అడ్జస్టబిలిటీ అనేటువంటిది లేకుండా, చెప్పేవాళ్ళు గైడెన్స్ ఎవరు లేకుండా, ఈ మూడిటి వల్ల ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది తెంచేంత వరకు పోతూ వస్తుంటుంది. తరువాత సమాజంలో లేడీస్, స్త్రీ అంటే ఒక రకమైనటువంటి తక్కువ భావాన్ని జెంట్స్ కలిగి ఉండటం అనేటువంటిది ఒకటి ఉంది. అన్ని రంగాలలో లేడీస్ అన్ని రంగాలలో కూడా దూసుకొచ్చేటువంటి ఈ సమయంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చేటువంటి దృక్పథాన్ని అలవరుచుకోవటం వల్ల విడాకులు చాలా వరకు తగ్గించవచ్చు. ఇంకొంతమంది లైఫ్ పార్ట్నర్తో సరైనటువంటి ఇష్టం లేదు అనేటువంటిది ఒకటి వస్తుంది. అది సామాజికంగా ఆచరణ యోగ్యం కాదు. ఇష్టం లేకపోవడం మీ మనసులో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దృక్పథం తప్పితే అది వేరే కాదు. అటువంటిది ప్రమాదకరం. అటువంటిది కూడా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిస్కస్ చేసి చర్చించి దాని గురించి బయటపడేటువంటిది, మళ్ళీ ఏ సమస్య రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకునేటువంటి ఆ దృక్పథంలో పోవాలి, కానీ తెంచే దృక్పథంలో పోకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ గారు, భార్యాభర్తల సమస్యలకు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? భార్యాభర్తల సమస్యలన్నింటికీ గతంలో పెద్దవాళ్ళు సజెషన్స్ని తీసుకోవటం వల్ల అది ఒక రకమైన ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా ఉండేది. ఇప్పుడు ఏమంటే అటువంటి అవకాశాలు చాలామందిలో లేదు. ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఒక కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం అనేటువంటిది ఉంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ముఖ్యంగా అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైన కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒకరిని, భార్యని కానీ భర్తని కానీ, మొత్తం వాళ్ళ యొక్క ప్రాబ్లము, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏ విధంగా రూపుదిద్దుకున్నది, వాళ్ళకి బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ప్రదర్శించేటువంటి ఫోకసింగ్ ఆఫ్ ద మైండ్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని అనలైజ్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ భర్తకి అనలైజ్ చేస్తాము. వాళ్ళ సమస్య ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక సైకాలజీ, ఫీమేల్ సైకాలజీ అంటే ఎట్లా ఉంటుంది, మేల్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మేల్ ఫీమేల్ సైకాలజీ గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియజేస్తాం. నెక్స్ట్ ఒక ఫ్యూచర్ విజన్ అనేటువంటిది, అంటే మ్యారేజ్ అయిన మొదట్లో పేరెంట్స్ ప్రభావము, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అనేక ప్రభావాలు ఉంటాయి మైండ్ మీద. మైండ్ అంటే జస్ట్ బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ ద మైండ్. ఆ మైండ్లో రకరకాల అంశాలు ఉంటాయి. భాషను వ్యక్తపరచడము, భావాన్ని వ్యక్తపరచడము, తరువాత మా మూడ్, మెమరీ, థింకింగ్, ఇలా చాలా ఉంటాయి. ఒక రకమైనటువంటి సస్పీషియస్నెస్ ఉంటాయి, అనుమానాలు అనే చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. ఈ స్పెక్ట్రంలో వాళ్ళు ఎటువంటి దాంట్లో ఫోకస్ అయి ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, రెండు మైండ్ సెట్లు చూసి ఇవి ఇద్దరు కలిసి ఉంటాయా లేదా రివర్స్ పోల్లో ఏమైనా ఉన్నాయా, రివర్స్ పోల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇంకేదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, మెడిసిన్స్ ఏమైనా అవసరమా, లేదు ఓన్లీ కౌన్సిలింగ్ సరిపోద్దని చూస్తాము. మ్యారేజ్ అయినటువంటి ఫస్ట్ 1 ఇయర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్లో అనేటువంటిది వాళ్ళకు ఒక విజన్, జస్ట్ ఫ్యూచర్ విజన్లో తెలియజేస్తాం. నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, 10 ఇయర్స్, 15, 25 ఇయర్స్ వరకు ఒక ఫ్యూచర్ విజన్ ముందుగానే వాళ్ళకి సినిమా చూపించడం అంటారు. జస్ట్ స్కోప్, జస్ట్ ఒక ఫ్యూచర్ విజన్లో ఆ దంపతులు ఇద్దరికి ఒక సినిమా లాగా ఒక ఫ్యూచర్ విజన్ ఇట్లా ఉంటుంది మామూలుగా అన్ని ఫ్యామిలీస్లో అనేసి అందరికీ ఒక విజన్ చూపించటము. దానివలన వారికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలి, ఎలా సమస్యని ఈజీగా తొలగించుకునేటువంటి ఒక టెక్నిక్స్ కొన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది సక్రమంగా లైనప్ అవుతూ పోతుంటుంది. అదేవిధంగా ఒక 25 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య లేకుండా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 25 ఇయర్స్ మ్యారేజ్ పీరియడ్, లైఫ్ పీరియడ్ కనుక సక్సెస్ఫుల్గా పోయినటువంటి భార్యాభర్తలు ఇద్దరిని ఎక్కడైనా మనం చూస్తే ఒక 25 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే రకంగా కనిపిస్తారు అంటారు. అంటే వాళ్ళకున్నటువంటి మైండ్లో ఉన్నటువంటి అనేక భావాలు, వీళ్ళకున్నటువంటి మైండ్లో భావాలు కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ రెండు కోయిన్సిడెంట్ మొత్తం కలిసిపోయి ఒకే పర్సనాలిటీ ఇద్దరిలో రూపుదిద్దుకోవడం వలన ఎక్కడైనా వాళ్ళు నిలబడిన తీరు కానివ్వండి, వాళ్ళు నవ్వినటువంటి తీరు కానీ, వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ, వాళ్ళ యొక్క మాట్లాడేటువంటి భావ వ్యక్తీకరణలో కూడా ఇద్దరు ఒకే రకంగా కనిపిస్తారు. అంటే
మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రోజు రోజుకి వాళ్ళ యొక్క మైండ్లో వాళ్ళ యొక్క భావాలు రెండు పంచుకునే దిశగా పోవాల్సి ఉంటుంది. ఇటువంటి దానికి అనుకూలంగా మనం కౌన్సిలింగ్ ఇస్తూ పోతుంటాం. అదే 40 years 50 years మ్యారీడ్ లైఫ్ గడిపినటువంటి వాళ్ళు మొదట్లో నాకు అవతలి వ్యక్తి సహాయం లేదు అనేటువంటి ఫీలింగ్ నుంచి అవతలి వ్యక్తికి మనం సహాయపడదాము, మనం ఒకరి కోసం జీవిస్తాము, భర్త భార్య కోసం, భార్య భర్త కోసము, ఇద్దరు ఒకరికొకరు జీవించేటువంటి టైము ఆఫ్టర్ 25 నుంచి 50 years దాకా సాగుతూ ఉంటుంటుంది. కాబట్టి భార్యాభర్తల బంధం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఇటువంటి దాన్ని ఒక అనవసరమైనటువంటి నెగటివ్ థాట్స్ అనేటువంటి రానికుండా, కాన్ఫ్లిక్ట్స్ రానికుండా ఒక పాజిటివ్ థింకింగ్లోనే వాళ్ళకి ఒక ఫ్యూచర్ విజన్ చూపించి మేల్ సైకాలజీ, ఫీమేల్ సైకాలజీని పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది మనం వాళ్ళకి తెలియజేస్తూ ఉంటుంటాం.